మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, మన శత్రువులను ప్రేమించాలి, మనలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. నిజమే, మనం మన శత్రువులను చాలాసార్లు ప్రేమించలేకపోతున్నాం, మన శత్రువులను క్షమించలేకపోతున్నాం. మనలను హింసించి, నిందించి, ద్వేషించే వారి కొరకు చాలాసార్లు ప్రార్థన చేయలేకపోతున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిజమే, మన శత్రువులను మనం క్షమించడం చాలా కష్టమే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన శత్రువులను కూడా క్షమించాడు. కాబట్టి మనం కూడా మన శత్రువులను క్షమించాలి, మన శత్రువులను ప్రేమించాలి. మనలను నిందించి, అవమానించి, మనలను ద్వేషించే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అప్పుడే పరలోకమందున్న మన తండ్రికి కుమారులై అవుతాము. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు.